హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్కేవి బ్లాగ్స్. ఈరోజు అయితే మన ఫస్ట్ బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాం మనం. యాక్చువల్లీ మనమైతే ఈరోజు భైరవ కోన అనే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. టైం వచ్చి 2:07 అవుతుంది. ఇప్పుడు ఇంకా ఒక 10-15 మినిట్స్లో మనమైతే బయలుదేరిపోతున్నాం. ఇప్పుడైతే మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది గైస్. సో టైం వచ్చి అప్రాక్స్ 2:30 అవుతుంది. వన్ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు కాఫీ బ్రేక్ అయితే ఆపామంట. గోవల్ నెల్లూరు నుంచి మళ్ళీ ఇంకొక 2 అవర్స్ జర్నీ ఉంది మేము వెళ్ళే డెస్టినేషన్కి. ఇంకొక 150 కిలోమీటర్స్. ఫైనలీ మనమైతే మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఇది వచ్చి స్నానాలు చేసుకోవడానికి ప్లేస్ అంట. చూపిస్తాను. ఇది కోనేరు అంటే ఇది. ఇక్కడ స్నానాలు చేయడానికి వాటర్ ఫాల్స్ బాగుంది కదా, అక్కడ స్నానాలు చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడు మేము ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి భైరవ కోన అనే దేవస్థానం దగ్గరికి వచ్చాం. ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచిన పురాతనమైన దేవస్థానాలు ఉన్నాయి. కాలభైరవేశ్వర స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, అలాగే దత్తాత్రేయ స్వామి కావచ్చు. ఒక్కసారి ఈ దేవస్థానాన్ని దర్శించుకునే వల్ల సకల పాపాలు తొలగునని మన ప్రాణాలు చెప్తున్నాయి. చూడండి, జలపాతాలు నిత్యం ఇలాగే ఉంటాయి. నిత్యం ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కొలంలో కూడా స్నానాలు చేసుకోవచ్చు. ఇక్కడ స్నానాలు చేసుకున్న అనంతరం దేవస్థానం అటు సైడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు అభిషేకం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వీలు చూసుకొని ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ భగవంతుడి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే స్నానాలు అన్నీ అయినాయి. ఇప్పుడు రెడీ చేసి ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూద్దాం ఎట్లుంటుంది టెంపుల్. ఇప్పుడే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం మేము. చూడండి, ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. ఇది కొంచెం దూరం వాక్ చేయాలంట. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. వీడు మా తమ్ముడు జ్యోతిష్. రారా, హాయ్ చెప్పి. హాయ్. సో మా అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. ఆఫ్టర్ 10 మీటర్స్ వాకింగ్ ఉంటుంది అంతే, 10 to 15 మీటర్స్ అంతే. ఇప్పుడు టెంపుల్ చూపిస్తాను.
ఓం నమః శివాయ. ఇప్పుడు మనం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి భైరవ కోన అనే క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ క్షేత్రపాలకుడు వచ్చేసి కాలభైరేశ్వర స్వామి, అలాగే కాశీ విశ్వనాథుడు ఉంటారు. త్రిముఖాంబిక అని అమ్మవారు వెలిసి ఉన్నారు. 3 క్షేత్రాలు ఉంటాయి. ఆ త్రిముఖాంబిక అనే క్షేత్రం వచ్చేసి సరస్వతి, లక్ష్మీదేవి, దుర్గాదేవి ముగ్గురు కలిసి త్రిముఖాదేవిగా వెలిసి ఉన్నారు. సో ఇక్కడ ప్రసిద్ధి విశిష్టత ఏంటంటే 365 రోజులు ఇక్కడ జలపాతం ప్రవహిస్తూనే ఉంటది. సో అదొక పెద్ద మనం చారిత్రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఇది చాలా పురాతనమైనది. ఏకశిలాదులు సో ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు కాశీ విశ్వనాథుడు మొత్తం 11 లింగాలు ఉంటాయి. సో 11 లింగాలు కూడా ఒకే రాతిలో ఇక్కడ వెలిసి ఉన్నారు. మొత్తం ఈ శిఖరంలో 1 లింగాలు వెలిసి ఉన్నాయని చెప్పేసి చరిత్ర చెబుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, పురోహితులు అందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇటు సైడ్ నుంచి వస్తే భైరవ కోన, అటు సైడ్ నుంచి వస్తే పంచలింగాలు అని చెప్పేసి 2 క్షేత్రాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఆ కాలభైరేశ్వర స్వామి, కాశీ విశ్వనాథ అమ్మవార్ల ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుమారు 3 గంటల పైబడి 3 దేవస్థానాల్లోన అభిషేకం, ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. చాలా బాగా దర్శన భాగ్యం కలిగింది మాకు. సో ఇక్కడ ఉన్న పురోహితులు చాలా బాగా పూజలు జరిపించడం జరిగింది. ఓం నమః శివాయ. Thanks for watching. I'll see you in the next one.